అడ్మిషన్ ప్రాసెస్ చేయాలి అంటే స్టూడెంట్ వెయిట్ తో రెడీగా ఉండాలి. Yes. నెక్స్ట్ వీసాకి వెళ్ళి ఆ సక్సెస్ రేట్ 100% రావాలంటే స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి? మేడం ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ద అప్లికేషన్ వచ్చేసరికి మెయిన్ గా పాస్పోర్ట్, 10th మెమో, 12th మెమో, సెమిస్టర్ మెమోస్ ఉంటాయి. వీళ్ళు చదువుకున్న అవును. గ్రాడ్యుయేషన్ యొక్క సెమిస్టర్ మెమోస్, లైక్ బీటెక్ అయితేనేమో 8 సెమిస్టర్ మెమోస్ అండ్ డిగ్రీ అయితేనేమో 6 సెమిస్టర్ మెమోస్, కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో, సిఎంఎం అండ్ ప్రొవిజన్ సర్టిఫికేట్, పీసీ, అండ్ దానితో పాటు 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఇవన్నీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉండి వస్తే మేడం జస్ట్ స్పాన్ ఆఫ్ 1 month లో వీసా కూడా ఇప్పిస్తాం. ఓకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఎలాగో అడ్మిషన్ 1 day అంటున్నారు One day కాబట్టి offer 1 month letter. లో అంతా అయిపోతుంది. 1 month లో అయిపోయింది. మనకు ఎడ్యుకేషన్ లోను 3 days లో శాంక్షన్ చేపిస్తాం. మా టార్గెట్ ఫర్ యూకే వీసా అప్లికేషన్ కి జస్ట్ ఫర్ 15 days. ప్రతి పేరెంట్ మేము చెప్పేది 1 month లోపే కంప్లీట్ చేస్తామని చెప్తాం. బట్ 15 days లో మా దగ్గర మెజారిటీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మేడం. రైట్. ఇప్పుడు మీకు కనిపించే ఈ 2 డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్యూర్లీ మెంట్ ఫర్ ఫిన్టెక్ అంటే ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్స్ మనకి రెండు కూడా. వీళ్ళందరూ కూడా మనకు బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క డైరెక్ట్ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్. ఓకే. ఎవరైతే మనకు లోన్ ఎవాల్యుయేట్ చేసి, లోన్ అప్రూవల్ చేసి, లోన్ శాంక్షన్ చేసి డిస్బర్స్మెంట్ చేస్తారో అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్. మీరు 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు ఎక్కడికి వస్తారు, మీరు కూర్చున్న ప్లేస్ లోనే మీకు లోన్ ఎవాల్యుయేట్ చేస్తారు, కూర్చున్న ప్లేస్ లోనే లోన్ శాంక్షన్ అవుద్ది, ఇక్కడ నుంచే లోన్ డిస్బర్స్మెంట్ కూడా చేస్తారు. బ్యాంక్ గడప దొక్కాల్సిన అవసరం లేకుండా అన్ని బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మన ఇక్కడ అందుబాటులో ఉంటారు మేడం. ఒకసారి మాట్లాడదాం, ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం. సో హాయ్ అండి. Hi madam. యు ఆర్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. HDFC right? Credila. My name is Nagendra Reddy. నైస్ టు మీట్ యు అండి. Thank you. ఇక్కడికి స్టూడెంట్స్ చాలా మంది వస్తారు. Yeah. సో వాళ్ళలో ఏమైనా ఫియర్ ఉంటుందా, మాకు వస్తుందా రాదా లోన్ అనే ఫియర్ ఉంటుందా? ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ ఫినాన్షియల్ కోఅప్లికెంట్ డిఫరెంట్ ఉంది. సో డిఫరెంట్ ఫినాన్షియల్ కోఅప్లికెంట్ మనం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎలా ప్రాసెస్ చేస్తే లోన్ వస్తుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాని ప్రకారం వాళ్ళ డాక్యుమెంట్స్ కనుక పర్ఫెక్ట్ ఇస్తే మీకు 2 to 3 days లో లోన్ శాంక్షన్ అనేది 100% వస్తుంది. ఓకే. దాంతో పాటుగా మనం కంట్రీ వైజ్ గా ప్రాసెస్ ఉంటుంది మేడం. యుఎస్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది, యూకే కి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఐర్లాండ్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో కంట్రీ వైడ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలనేది మనం స్టూడెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సార్ వాళ్ళు కూడా మాకు గైడ్ చేస్తారు ఏ స్టూడెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని ప్రకారం మేము ప్రాసెస్ చేస్తాం. సో వీసోర్స్ కి వచ్చిన స్టూడెంట్స్ లో మీరు లోన్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సక్సెస్ రేట్ ఎంత ఉంటుందండి? 80%. ఓ ఓకే. వీసోర్స్ ఎప్పుడు చెప్పేది కొలాటరల్ లేకుండా మేము ఖచ్చితంగా ఇప్పిస్తాము లోన్ అని. ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా లోన్ ప్రాసెస్ చేయగలరా ఎడ్యుకేషన్ లోన్? ఎస్ మేడం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము చేసేది అన్ని నాన్ కొలాటరల్ లో చేస్తాము. ఓకే. సో మరీ ఎక్కువ వాళ్ళకి సివిల్ ఇష్యూస్ ఉంటే, వాళ్ళకి ఏమైనా రీపేమెంట్ ట్రాక్ కనుక బాగాలేకపోయి ఉంటే అప్పుడు కొలాటరల్ యాడ్ చేస్తాం. అంటే వెరీ రేర్ కేసెస్. ఓకే. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.